అదృశ్యమై అపూర్వమై జగజ్జగీయమాన మరకతమణి మాణిక్య ప్రకాశ విలసితమై నయానందకరమై చిత్త విభ్రవకరమై శిల్పకళకు ఆకరమై సురపతి సభా సన్నిభమయ్యలరారుతున్నది ఈ మయ సభాభవనము. నిజ భుజ వీర్య కలిత చలిత సకల క్షత్రవలోక భీకరుడై శతశోదరగ్రజుడైన ఈ కురు సార్వభౌముని దిగ్దిగంత విశ్రాంత యశోవిరాజితుడైన ఈ రాజును అలరించి ఆశ్చర్యపులకు అంకితుని గావించిన ఈ అనాల్ప శిల్ప కల్పనా చాతుర్యమున ఇవే మా జేజేలు. అయుడా, ఈ అద్భుత కళారచనతో నీ జీవితము ధన్యము ఏమేమీ అపశృతి మాయామోహితుడనై చిత్త విభ్రాంతితో ఆలోచనారహితుడనైతినేమి. తిన్న తిండి లేక, కట్ట లేక, వాసయోగ్యమైన గూడు లేక అసంఖ్యాక ప్రేద ప్రజానీకము ఆర్తితో, అన్నార్తితో, భీతితో, రోతతో నేడు లేక రేపు కానక సర్వము శూన్యమై బ్రతుకే భారమై అలోలక్షణ అని ఆక్రోశించుతుండే ఆ ప్రజల కష్టార్జితమును పన్నులుగా, ఆ పన్నులపై పన్నులుగా ఇంకెన్నో తెన్నులుగా గుంజి నంజి కుచ్చుంభరుడైన ఈ కుంతీనందనుడు తన స్వార్థములకై భోగలాలసతకై పటాటోప ప్రదర్శనకై ఆ ప్రజాధనమును వెచ్చించుట ప్రజాద్రోహము. ఇటువంటి వ్యర్థ స్వార్థ నిరర్థక నిష్ప్రయోజకమైన అతిథి భవన నిర్మాణమును ఏ ప్రజాస్వామ్యము హర్షించదు, అంగీకరించదు. ఈ కట్టడమునకు వెచ్చించిన బంగారమును కరగించినచో ఈ దేశమున పేదరికమును పారద్రోలవచ్చునే, బడుగు జీవుల బాధలు తీర్చవచ్చునే, కష్టజీవుల కన్నీరు తుడవవచ్చునే. ఏది ఏమైనను సరి, ఎవరేమనుకున్నను సరి, ఈ పాండవ హతకులకు ఎదురాడలేక సిగ్గుమాలి చేవ తచ్చి ధర్మజుని ఆధిపత్యమునకు తల ఒక్కి ఈ రాజసూయాధ్వరమునకే తెంచిన చీరు సామంత రాజభ్రువులు ఈ అకృత్యమును సబగని వేణోళ్ల పొగడెదురుగాక. కాని ప్రజాస్వామ్య విధానమునకు, ప్రజాహితమునకు, ప్రజా సంక్షేమమునకు, సర్వమానవ సమతకు, కుల మత వర్గ వ్యవస్థలకు అతీతమైన సమసమాజ స్థాపనకు అంకితమైన ఈ గాంధారీసుతుని మేధస్సు ఈ ప్రజా విద్రోహక చర్యకు, ఈ నిరంకుశ సామ్రాజ్యవాద దుష్కృత్యమునకు ఏ మాత్రము అంగీకరించదు. ఏమీ అపహాస్యము, ఏమీ అవహేళన, ఎవరిదది? పాండవ దేవీర్య పూజనీయ అయిన మా వదినయ ద్రౌపదియా, అయ్యారి మరదిని బిడ్డ వంటి వాడని మా భంగపాటునకు జాలితో అనునయించుట మాని గొల్లున కేలి చేయుటయ, అవ్వా అవహేళన చేయుటయ. ఈమెలో మాతృహృదయమేమైనది, పుత్రవాత్సల్యమేమైనది, కరుణాభావమేమైనది? అవ్వవు లజ్జావిహీనయై మానాభిమానములు విసర్జించి 5 మగలకు ఆలి అయిన నాడే దీని శీలము పోయినది, పవిత్రత పోయినది, సత్సంప్రదాయము నశించినది, మమతానుబంధములు మంటగలిసినది. ఇక ఈ కులటకు, ఈ బంధకి కట్టుబాటెక్కడా, నీతి నియమమెక్కడా? పంచాలి పంచభద్రుక, నా పాటను చూచి అపహసించిన నీ పాటను చూచి బతుకురు పరిహసించి పకా నవ్వునట్టులా నిన్ను వ్యవస్థలు చేసి నా నిండు పేరోలగమున నిలుపకపోయినా నేను కురు సార్వభౌముడనే కాను. అరే పాండవ హతకులారా, దేశాభ్యుదయమును ప్రజాక్షేమమును విస్మరించి ప్రజాధనమును ముప్పద్దులా మెక్కి కొవ్వెక్కిన మిమ్ము నట్టడవుల పాలు చేసేదను, కష్టజీవుల కడగండ్లు అనుభవమునకు తెచ్చేదను, పేదరికమును రుచి చూపెదను. బంధకీకృత పరాభవ దగ్ధమాన మానసుడైన ఈ సుయోధన సార్వభౌముడు గైకొను చర్య ఎంత కఠోరమైనను, చరిత్రకారులు ఏమని వర్ణించినను భవిష్యత్ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మాత్రము దానిని శిరోధార్యముగా గైకొంట తథ్యము.
మహాభారతంలో దుర్యోధనుడు ఎలా ఉండాడో తెలియదు గాని నువ్వు మాత్రం అదరగొట్టి కాలేజీ గోడలు తుప్పొదిరించావు గురు. కుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చన్ అన్నట్టు ఇంతలావు దుర్యోధనుడు ఇంత బుల్లిపెట్టులోకి వచ్చేశాడు చూసారా? మేడం, నీ బుల్లె పెట్టెలోకి ఆకారాల్ని తీసుకువెళ్ళగలవేమో కాని ఆత్మల్ని మాత్రం తీసుకువెళ్ళలేవు. అబ్బో, వేదాంతం మాట్లాడుతున్నారే. మరి చూసి విలన్ వేషం వేశారే. విలనా? వాడెవడు? దుర్యోధనుడు విలనే కదా. నో నెవర్. అభిమానధనుడు సుయోధనుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ దేశంలో పుట్టిన సామ్యవాది సంస్కర్త. వంకాయేం కాదు, ఆడదాని మీద పగబట్టిన వాడు వాడే మగాడండి. ప్రకృతికే గాని పగకు ఆడా మగ తేడా లేదు మేడం. రెచ్చగొట్టే స్త్రీని చూస్తే పురుషుడిలో పౌరుషం పెరుగుతుంది. ఇప్పుడు మీరు నా పర్మిషన్ లేకుండా, నాతో ఎక్కువ పరిచయం లేకుండా నా ఫోటో తీశారు అంటే నన్ను రెచ్చగొట్టారన్నమాట. ఇప్పుడు నన్ను పౌరుషమున్న మగాడు అంటారు. భలే పనిచేసావు గురు, పర్మిషన్ లేకుండా ఫోటో తీసినందుకు. ఇదేమిటయ్యా? విద్యాపీఠం నీ కొడుకు ప్రతిభను గుర్తించిన బహుమతి అమ్మా. ఈనాడు 10 మంది నన్ను మెచ్చుకునే ఆకాశానికి ఎత్తేశారు. నలుగురి కళ్ళు నీ మీద పడకూడదు నాయనా. ఏమ్మా, నీ కొడుక్కి దృష్టి దోషం తగులుతుందని భయపడుతున్నావా? కాదు నాయనా, నువ్వు లోకాన్ని చూడు. ముందు ముందు ఆ లోకం నిన్ను చూస్తుంది. ఏమిటమ్మా, ఎప్పుడు చూచినా ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడతావు. లోకాన్ని మేలుకొలిపే కోడిపుంజు పిల్లగా ఉన్నప్పుడే తన్నుకుపోవాలని చూస్తాయ్యా కథలు రాబందులు. నా భయం నాది.